సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్య జీవం గలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు రాసుకోండి. నిత్య జీవం చేరాలంటే ఏం చేయాలి? నిత్యం కూడా జీవించటం. ఆ నిత్య జీవానికి చేరాలి అని అంటే ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు. ఎందుకు పరిశోధిస్తున్నారు? లేఖనాలని ఎందుకు పరిశోధిస్తున్నారు అని అంటే నిత్య జీవం చేరుటకు. ఆ లేఖనాలు ఏం చేస్తున్నాయి అంటే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. నిత్య జీవం చేరాలి అని అంటే ఒక మనిషిలో కావలసింది ఏంటంటే ఆత్మ ఫలాలు కావాలి. నిత్య జీవం చేరాలి అంటే ప్రభువైన క్రీస్తును పోలే నడుచుకోవాలి. ఈ లోకంలోనే నువ్వు పరిశుద్ధత లేకుండా, ప్రభువు లేకుండా నువ్వు పరలోకానికి చేరాలి అనన్నా, నిత్య జీవం చేరాలన్నా చేరలేదు. ఆ నిత్య జీవం చేరాలి అని అంటే ప్రభువైన క్రీస్తు యందు నువ్వు ఏముంచాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం అనేది ఉంచాలి. దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి విష్టుడై ఉండుట అసాధ్యం అని గ్రంథం చెబుతున్నది. నిత్య జీవం చేరాలి అని అంటే, నిత్యం కూడా జీవించి ఉండాలి అని అంటే ప్రభువైన క్రీస్తు యందు విశ్వాసం అనేది ఉంచాలి. తర్వాత ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు ఈ లోకంలో ఎలా ఉండాలంటే దేవుని పని చేసే విధానంగా నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. అడవికి రాజు సింహం ఎలాగైతే ధైర్యం కలిగి ఉంటుందో అలాగే నువ్వు ఎలా ఉండాలంటే ధైర్యం కలిగి ఉండాలి. పాపానికి నువ్వు ప్రతిసారి పడిపోతూ ఉండకూడదు. పాపం విషయంలో నువ్వు అస్తమానం పడుతూ లెగుస్తూ ఉంటే నువ్వు పరలోకం చేరతమేమో కానీ ఈ లోకంలో మాత్రం నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని అనేది పోగొట్టుకోవాలి. అందుకని ఎలా ఉండాలి అంటే పాపం విషయంలో నువ్వు పాపాన్ని వదిలేసి నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ధైర్యం కలిగి నువ్వు పాపాన్ని అసహించుకొని నువ్వు ముందుకు సాగాలి. ప్రతి ఒక్క విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, లేకపోతే ఏ విషయంలోనైనా కానీ నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ధైర్యం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆ విధంగా జీవించాలి. నిత్య జీవం చేరాలి అని అంటే నువ్వు ప్రభువైన క్రీస్తు ఏ విధంగా అయితే ఉన్నారో అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఆయన పోలి నడుచుకోవాలి. ఆదివారం వచ్చిందంటే ఆరాధనకు వెళుతున్నారు, తర్వాత మరలా జీవితం అనేది వెనకటి స్థితికే మరలా ఏవైతే పాతే వదిలిపెట్టి ఉన్నాయో మరలా వాటికే వెళ్ళిపోతూ ఉన్నారు ఈ రోజున మనుషులు. ఇదిగోండి, లోకం విడిస్తే నరకం ఉంది. అది ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది.
అంటే దేవుడు చూడట్లేదులని నువ్వు తప్పులు చేస్తున్నావేమో కానీ దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. నువ్వు భూమి మీద చేసే ప్రతి ఒక్క క్రియ కూడా దేవుడు చూస్తున్నారు. మాటల ప్రతి ఒక్కటి కూడా వింటున్నారు. ఇదిగో ఒక సేవకుడికి మనిషి భయపడుతున్నారు కానీ దేవునికి మాత్రం భయపడట్ల. ఇదిగో పిల్లల విషయాల్లో ఎవరి ప్రాయంకి వచ్చిన పిల్లలు మా తల్లిదండ్రులు చూస్తారేమో, సేవకుడు చూస్తారేమో అని చాటుగా దూరంగా వెళ్ళి తప్పులు చేస్తున్నారు. కానీ అక్కడ దేవుడు చూడట్లేదా? దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు. ఇదిగో నువ్వు నీ గృహంలో ఎలా ఉన్నావు, బయట ఎలా ఉన్నావు, అసలు నువ్వేం కలిగి ఉన్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నదే ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గు. ఇప్పుడు సాక్షులు మనకి దేవుడు పెట్టారు. ఎక్కడ తప్పించుకుంటాం? ఆకాశం ఆలకిస్తుంది, భూమి మనం మాట్లాడేది చెవి యొగ్గుతుంది. అంత్య దినమున ఇవన్నీ కూడా మనకు ప్రతి ఒక్కటి కూడా సాక్షులుగా నిలబడతాయి అన్నమాట. అది ప్రతి ఒక్కటి కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. నిత్య జీవం చేరాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని లక్షణాలు అనేది కొన్ని విధానంగా ఆయన చెప్పారు. నువ్వు దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఇవన్నీ కూడా చెప్పారు. చాలా విషయాలు ఉన్నాయండి, చాలా విషయాలు ఉన్నాయి. అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలంటే ప్రభు అయిన క్రీస్తును పోలే నడుచుకోవాలి. ఈ రోజున నువ్వు చాటుగా తాగుతున్నావేమో, చాటుగా తప్పులు చేస్తున్నావేమో, చాటుగా ఎవరు చూడట్లేదని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, ప్రతి ఒక్కటి కూడా దొంగతనాలు కానీ వ్యభిచారాలు కానీ ఏవైనా కానీ ఎవరు చూడట్లేదులే అని అనుకుంటున్నావేమో. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడట్లేదులే అనుకునిద్దాం, కానీ ఏం చేస్తున్నారు? చూస్తూనే ఉన్నారన్నమాట. అందుకని ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. అందుకని ఈ దేహంతో జరిగించిన దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి కూడా లెక్క చెప్పవలసి ఉన్నది. ప్రతి ఒక్కరు గమనించుకొని ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.